మాతృభాష తమిళం అంశంలో తమిళ రాజకీయ నేతల తీరును తప్పుబట్టారు ప్రధాని మోదీ. తనకు రాసిన లేఖలో వారు మాతృభాష తమిళంలో సంతకం చేయడం లేదన్నారు. పేద విద్యార్థుల సౌలభ్యం కోసం స్టాలిన్ ప్రభుత్వం వైద్య విద్యను తమిళంలో ప్రారంభించారని మోదీ సూచించారు. తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో రామేశ్వరం పర్యటనలో ప్రధాని మోదీ సీఎం స్టాలిన్ కు చురకలంటించారు. తమిళనాడు నేతల తీరు తనను ఆశ్చర్యానికి గురిచేస్తుందని, వారు తనకు తరచూ లేఖలు రాస్తుంటారని, కానీ ఒక్కరు కూడా మాతృభాష తమిళంలో సంతకం చేయరని అన్నారు. తమిళ భాషను గౌరవించాలని, అందరూ తమిళంలో సంతకాలు చేయాలని తమిళనాడు రాజకీయ నేతలకు ప్రధాని మోదీ సూచించారు. तमिल लैंग्वेज और हेरिटेज दुनिया के कोने कोने तक पहुंचे, इसके लिए भी सरकार लगातार कोशिश कर रही है. मैं तो कभी कभी हैरान हो जाता हूं, तमिलनाडु के कुछ नेताओं की चिट्ठियां जब मेरे पास आती है, कभी भी कोई नेता तमिल भाषी में सिग्नेचर नहीं करता है. अरे तमिल का गौरव हो, मैं सबसे कहूंगा कम से कम तमिल भाषा में अपनी सिग्नेचर तो करो. చాలా రాష్ట్రాలు వైద్య విద్యను మాతృభాషలో అందిస్తున్నాయని, దీంతో ఇంగ్లీష్ చదవలేని పేద విద్యార్థులు సైతం మాతృభాషలో ఎంబీబీఎస్ పూర్తి చేస్తున్నారని ప్రధాని తెలిపారు. వైద్య విద్యను తమిళ భాషలో అందించాలని, తద్వారా పేదలకు ప్రయోజనం చేకూరుతుందని డీఎంకే ప్రభుత్వానికి ప్రధాని మోదీ సూచించారు. कई राज्यों ने मातृभाषा में डॉक्टरी की शिक्षा आरंभ की है. मैं भी तमिलनाडु सरकार से आग्रह करूंगा कि वे तमिल भाषा में डॉक्टरी के कोर्सेज चालू करें, ताकि गरीब मां के बेटे बेटी भी डॉक्टर बन सके. తమిళనాడుకు కేంద్రం నిధులు పెంచినప్పటికీ కొందరు నిరాశ వ్యక్తం చేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. యూపీఏతో పోలిస్తే ఎన్డీఏ పాలనలో 3 నిధులు తమిళనాడుకి ఇచ్చామన్నారు. రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కోసం గతంలో కంటే 7 రెట్లు నిధులు పెంచామని, ఎన్డీఏ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే 600 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు ప్రధాని మోదీ.